అలా ఇలా కాదు, నేను రజనీగంధ అవుతాను. పెంపుడు జంతువులకు అనారోగ్య సమస్యలు వస్తే ఇంతకు ముందు వరకు చిన్న చిన్న క్లినిక్ వెళ్ళేవారు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వెటర్నరీ దవాఖానలకు వెళ్ళి వాటికి ట్రీట్మెంట్ చేయించేవారు. కానీ ప్రస్తుతం అధునాతన టెక్నాలజీతోటి, కొత్త హంగులతోటి, కొత్త వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తూ 24 గంటలు పెట్స్కి వైద్య సదుపాయాలు అందించే విధంగా అయితే కోకాపేటలో ఉన్నటువంటి రాజ్ పుష్ప ఆపోజిట్లో ఫెట్ ఫస్ట్ పేరుతోటి అయితే కొత్త హాస్పిటల్ ప్రారంభమైంది. దీంట్లో ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయనేటటువంటి విషయాలను గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం పెట్ ఫస్ట్ హాస్పిటల్లో ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ బోర్డింగ్ ఏరియా, ప్లే ఏరియా ఉంటుంది. పెట్ను తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇక్కడ కావాల్సినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ఏరియాలో చేయిస్తారు. వాటితో పాటు ఫస్ట్ ఆ యొక్క పెట్కి సంబంధించినటువంటి వెయిట్ ఎంత ఉందనేటటువంటిది వెయిట్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అనేటటువంటిది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. లక్షణాలను ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపుల్స్ అన్నింటినీ కూడా సేకరిస్తారు. ఆ బ్లడ్ శాంపుల్స్ అన్నింటినీ సేకరించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ ప్రక్రియ పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని అయితే వాళ్ళు కనుగొంటారు. దాని తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలనేటటువంటిది ఇక్కడ డాక్టర్లు అనేటటువంటిది డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా డిజిటల్కి సంబంధించినటువంటి ఈజీగా వెంటనే రిజల్ట్స్ వచ్చేటటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మనం ఇక్కడ మొదటగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ టచ్ స్క్రీన్ మిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది హెమటాలజీ బ్లడ్ మిషన్ అనేటటువంటిది ఉంది. దీంట్లో రిజల్ట్ అనేటటువంటిది వీలైనంత తొందరగా ఇమీడియట్గా వస్తుంది. దాని తర్వాత పాథాలజీ మిషన్, మైక్రోస్కోప్ మిషన్ ఉంది. ఈ ఏరియా వచ్చేసరికి ఇది అనెస్థేషియా. ఇక్కడ ఎక్కడైతే సర్జరీకి అవసరం అవుతుందో ఆ సర్జరీ కంటే ముందు అనెస్థేషియా ఇస్తారు. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే హెమోగ్లోబిన్కు సంబంధించినటువంటి ఒక ఎక్విప్మెంట్, అంటే ఒక గ్లూకోజ్, ఒక మనిషికి ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు గ్లూకోజ్ ఏ విధంగా అయితే ఎక్కిస్తారో గంటకు లేదంటే ఒక 2 గంటలకు ఎంత బాడీలోకి వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఈ మిషన్లో సెటప్ చేస్తారు. ఆ సెటప్ ద్వారా అయితే అది దానికి కావాల్సినటువంటి గ్లూకోజ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో అయితే ఏ విధంగా అయితే బెడ్స్ ఏర్పాటు చేస్తారో ఇక్కడ కూడా పెట్స్కి సంబంధించి ఇక్కడ 3 సెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్క పెట్ అంటే పెద్ద సైజు పెట్ ఉంటే ఇందులో ఉంచుతారు. దీంట్లో బెడ్ కింద బెడ్ ఏర్పాటు చేశారు ఫోమ్కి సంబంధించి. దాన్ని క్లీనింగ్ ఏదైనా చేసినా కూడా వెళ్ళే విధంగా అయితే ఇక్కడ మంచి సౌకర్యం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ర్యాక్స్ అయితే ఏవైతే కనిపిస్తున్నాయో వీటిని గమనించవచ్చు. ఆ 10 నుంచి 15 కేజీల వెయిట్ ఉన్నటువంటి పెట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇందులో ఉంచుతారు. అయితే దీంతో పాటు ఇక్కడ ఏ పెట్కైనా సరే ట్రీట్మెంట్ చేసేటప్పుడు ప్రధానంగా డయాగ్నోసిస్ అనేటటువంటిది ఇంపార్టెంట్. అందులో భాగంగానే ఇక్కడ ఎక్స్రేకి సంబంధించి వెటర్నరీ సాఫ్ట్వేర్ తోటి ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్స్రే మిషన్, దీంట్లో ఎక్స్రే తీసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ను ఎక్కడైనా సరే ఖండాంతర్గాలు దాటి అయినా సరే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని పంపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొకటి అధునాతనమైనటువంటి టెక్నాలజీతోటి ఆపరేషన్ థియేటర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇది ఎక్కడ కూడా మామూలుగా చిన్న చిన్న క్లినిక్లో అయితే ఇది చాలా అరుదుగా ఉంటాయి, ఎక్కడ కనిపించాయి. ఈ ఆపరేషన్కు థియేటర్కు సంబంధించినటువంటి బెడ్ పల్స్, బ్లడ్ ప్రెషరు, బీపీ ఏ విధంగా అయితే పల్స్ రేట్ మనం చెక్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కుక్కలకు సంబంధించి లేదంటే పెట్స్ అన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ దీని ద్వారా ఈ మిషన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ మిషన్ని కనుక చూసుకున్నట్లయితే ఇది అనెస్థేషియాకి సంబంధించింది. ఈ రూమ్లో అయితే పూర్తి స్థాయిలో అధునాతన టెక్నాలజీతో అయితే ఇక్కడ వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కన్సల్టేషన్కి సంబంధించినటువంటి రూమ్స్ ఇక్కడ దాదాపు ఒక 3 రూమ్స్ అయితే కన్సల్టేషన్కి సంబంధించినటువంటి రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఇక్కడ పెట్ లవర్స్ ఎవరైతే పెట్ ఫాదర్స్ ఉంటారో వాళ్ళు ఏదైనా సీజన్ వచ్చి ఏదైనా అవసరాల నిమిత్తం బయట
బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్స్ని ఇక్కడ ఉంచే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉంటే వైద్యుల సంరక్షణలో ఉంటాయి ఇక్కడ ఉండేటటువంటి పెట్స్ అన్నీ కూడా. అయితే వాళ్ళు వైద్యుల సంరక్షణలో ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి రూమ్ను కూడా గమనించినట్లయితే ఇందులో అయితే పూర్తి స్థాయిలో ఆ పెట్స్కి సంబంధించి దాని కట్టింగ్ కానీ లేదంటే దాని స్నానానికి సంబంధించినటువంటి గదులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అధునాతన సదుపాయాలతోటి ఏర్పాటు చేసినటువంటి ఇది పెట్ హాస్పిటల్. దీనికి సంబంధించి చీఫ్ డాక్టర్ ఉన్నాడు, వెటర్నరీ డాక్టర్, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతమంది వైద్యులు పనిచేస్తున్నారు అనేటటువంటి విషయాలను కూడా తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్ ఫస్ట్ హాస్పిటల్కి సంబంధించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ రాకీ వేమూరి గారు మనతో ఉన్నారు. ఒకసారి తనతోటి మాట్లాడి ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి స్పెషాలిటీ ఏంటి అనేటటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, చెప్పండి, ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంది సార్? నమస్తే అండి. ఇప్పుడు ఉన్న స్టేజ్ ఆఫ్ ఎరాలో మన పెట్ పేరెంట్స్ కూడా ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది వాళ్ళ పెట్స్కి కావాలని చాలా కోరుకుంటున్నారు. తెలుసో తెలియక పెట్స్ మన కుటుంబంలో ఒక అంతర్భాగం అయిపోయాయి, మన మనుషుల పిల్లల్లాగానే. సో పెట్ ఫస్ట్ హాస్పిటల్ అనేది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ విచ్ ఈజ్ మెంట్ టు ప్రొవైడ్ ఎ క్వాలిటీ diagnostic kind of approach while we are treating a sick animals అన్నమాట. 24 hours care కావాలన్నా this is like one stop destination for all the pet parents. ఈ అప్కమింగ్ ఏరియాలో ఈ నార్సింగ్లో లైక్ ఇక్కడ ఉన్న పెట్ కమ్యూనిటీ నీడ్స్ అవసరాలను తీర్చడానికి ఈ హాస్పిటల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. వెటర్నరీకి సంబంధించిన స్టాండర్డైజ్డ్ బ్లడ్ మెషిన్స్ ఏదైతే కనుక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రూపుదిద్దుకున్న బ్లడ్ మెషిన్స్, ప్యాథాలజీ ల్యాబ్ కూడా ఉంది, మనకి ఎక్స్రే సదుపాయం ఉంది, మనకు అల్ట్రాసౌండ్ సదుపాయం కూడా ఉంది. ఇవి ఓన్లీ డయాగ్నోస్టిక్స్ రూపంలో. హైడ్రోథెరపీ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు నార్మల్గా ఆర్థరైటిస్, స్పాండిలైసిస్ కండిషన్లో ఏంటంటే మన నరాలు బలహీన పడిపోతాయి. సో అలాంటి కండిషన్స్లో మనకి ఫిజియోథెరపీ కానీ, హైడ్రోథెరపీ కానీ, లేజర్ థెరపీ అనేది మనకి చాలా అనుకూలంగా పనిచేసే వెల్నెస్ థెరపీలు. సో అవి కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అవి కూడా ఆన్ బోర్డ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ హాస్పిటల్స్కి ఇతర హాస్పిటల్స్కి తేడా ఏముంటుంది సార్? సార్ ఇక్కడ వచ్చేసేసి నార్మల్గా వేరే హాస్పిటల్స్లో ఏంటంటే ఫస్ట్ డిఫరెన్సియేషన్ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ ఓపెన్ చేసి ఈవినింగ్ క్లోజ్ చేసే 24 hours సదుపాయం లేకపోవటం. ఇప్పుడు మన అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ అని ఇందాక మీకు ఎలా అయితే చెప్పానో నేను ఒక చోటకు వస్తే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అనేది. పెట్స్ అంటే ఏ రకాల పెట్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సార్? సార్ ఇట్స్ అ వైడ్ రేంజ్. ఐ మీన్ ఇప్పుడు డాగ్స్ అండ్ క్యాట్స్ ఆర్ అవర్ ప్రైమరీ ఫోకస్, బట్ ఎగ్జోటిక్స్ కూడా, అంటే ఇప్పుడు ఇళ్లలో మనం టర్టిల్స్ పెంచుకుంటాం చూస్తాము, ప్యారెట్స్ పెంచుకుంటాం చూస్తాము, మనం బర్డ్స్ని పెంచుకుంటాం చూస్తాము. సో వాటికి కూడా ట్రీట్మెంట్ సదుపాయాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ ద మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ డాగ్స్ అండ్ క్యాట్స్. సార్ ఇక్కడ ఫార్మసీకి సంబంధించి మెడిసిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడే అందుబాటులో ఉంటాయా లేదంటే బయటికి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? లేదండి, ఇక్కడ 24 hours ఫార్మసీ, వెటనరీ స్పెసిఫిక్ మెడికేషన్స్ రేంజింగ్ ఫ్రమ్ మల్టీవైటమిన్స్ టు యాంటీబయాటిక్స్ టు మెడికేషన్స్ దట్ ఆర్ యూస్డ్ ఫర్ ట్రీటింగ్ ద డిసీజెస్ అన్నీ కూడా, ఇంజెక్టబుల్స్ అయినా, అది లైక్ ఓరల్ మెడికేషన్స్ అయినా కానీ ఫార్మసీ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. బయట పబ్లిక్ కూడా ఇఫ్ దే హ్యావ్ ఎ జనరల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దెన్ ఓన్లీ విల్ డిస్పెన్స్ ద మెడికేషన్స్. ఫౌండర్ పద్మజ గారు మనతో ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పెట్ ఫస్ట్ హాస్పిటల్ పెట్టడానికి గల రీజన్ ఏంది, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అనేటటువంటి విషయాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మార్కెట్లో చాలా రకాలైనటువంటి క్లినిక్లు, హాస్పిటల్స్ ఉన్నాయి కదా. నాకెందుకు వచ్చింది ఆలోచన దగ్గర నుంచి మొదలు పెడితే, లాస్ట్ ఇయర్ మన ఉగాది టైం, ఇదే టైంలో మై పెట్ వాజ్ బ్యాడ్లీ సిక్. ఏమైందో తెలీదు, సడన్గా వామిటింగ్ నుంచి మొదలైంది. సో ఐ వాజ్ రన్నింగ్ ఫ్రమ్ వన్ డాక్టర్ టు అనదర్. డాక్టర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్, డాక్టర్స్ అవైలబిలిటీస్ ఉంటారు కొంతమంది, దే ఆర్ వెరీ గుడ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ, ఐ డోంట్ డినై దట్ ఫ్యాక్ట్. కానీ నాకు ఐ డెంట్ ఫైండ్ వన్ సింగిల్ హాస్పిటల్ ఎక్కడైతే నేను నా పెట్ని అడ్మిట్ చేసి 2 days ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ హెల్దీగా వాపస్ వస్తుంది అనేది మాత్రం నాకు అనిపించలేదు. యాజ్ అ పెట్ పేరెంట్ నాకైనా అనుభవం చెప్తున్నాను. యాజ్ అ పెట్ పేరెంట్ ఏ రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు. అది మళ్ళీ నార్మల్గా తినే వరకు, నార్మల్గా బిహేవ్ చేసే వరకు రాత్రి నిద్ర ఉండదు. రాత్రి ఏమైనా సడన్గా ఏమైనా అయితే ఎక్కడికి వెళ్ళాలి అని ఒక ఫియర్ తోటి ఐ ఆల్వేస్ లివ్డ్ దట్ 15 days. దట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ వాజ్ థింకింగ్ లైక్ ఐ కీప్ ట్రావెలింగ్, యూఎస్కి వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, అక్కడ చూస్తుంటాను, అక్కడ ఉన్న అమ్యూనిటీస్కి ఇక్కడ ఉన్న అమ్యూనిటీస్కి దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో దట్ ఈస్ వెన్ ఐ థాట్ వై నాట్ హియర్. ఒక చిన్న ఆ ఇన్సిడెంట్ నుంచి మొదలుపెట్టాను ఈ థాట్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి
ఆలోచన మొదలయ్యి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ దాని మీద ప్లాన్ చేసుకుంటూ దెన్ మై టీమ్ అందరితోటి పరిచయాలు చేసుకుంటూ దెన్ లాంగ్ డిస్కషన్స్ చేసి దెన్ సెప్టెంబర్లో ఆగస్ట్లో వీ డిసైడెడ్ ఎస్ కమింగ్ అప్. నాకు ఇదంతా అయ్యింది ఏప్రిల్లో. సో 3-4 months స్పెంట్ ఆన్ దిస్. దాని తర్వాత ఆగస్ట్లో ఐ డిసైడెడ్ రిజిస్టర్డ్ ది పెట్ ఫస్ట్ అనే పేరు రిజిస్టర్ చేసి దెన్ అక్కడి నుంచి జర్నీ మొదలైంది. ఎక్కడ కూడా మేము ఇది ఒక హాస్పిటల్, ఒక పెట్ రాగానే ఒక ఫియర్ ఉండడము, ఒక భయపడ్డము. పెట్స్ ఏంటంటే ఒక 2 year కిడ్ ఎంత ఆలోచన ఉంటుంది. అది 16 years కూడా అవ్వనియండి, 2 year కిడ్ అంతనే ఉంటుంది. అది దాని మైండ్ కానీ, దాని ఆలోచనలు కానీ, దాన్ని ఆడుకునే విధానం కానీ, ఇట్స్ ఆల్వేస్ అ కిడ్. వాటికి నువ్వు ఇచ్చే ఎన్వైరన్మెంట్ తోటి సగం ట్రీట్మెంట్ అయిపోతుంది. 99% ఇట్ ఈస్ ఆల్ ఇంపార్టెంట్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్లో మీరు చూస్తుంటారు, ట్రీట్మెంట్ కానీ రాకీ ఈస్ హియర్, హీ కీప్స్ ఆ పర్సనల్ టచ్ ఉండడం కానీ, జస్ట్ ఒక మెడిసిన్ ఇచ్చేసి పంపించడం కాదు. పేరెంట్ని కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఇమోషన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. మొత్తానికి చెప్పండి, మీరు ఎట్లాంటి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ హాస్పిటల్లో? We have not compromised on the standards anywhere. మీరు ఎక్విప్మెంట్స్ చూసినా, ఆల్ ది సర్జరీ స్వీట్స్ చూసినా, ఎక్స్రే మెషిన్స్ చూసినా, బ్లడ్ మెషిన్స్ చూసినా, we have all taken an international standards maintain చేసుకుంటాం. We have maintained a very good standards international wise, educational wise, hygienic wise. All of that we have maintained a very high standards here. మీరు పెట్ ఫాదర్స్కి మీరు ఏం చెప్తారు మీ హాస్పిటల్ గురించి చెప్పాలంటే? పెట్ పేరెంట్స్కి పెట్ పేరెంట్స్కి ఓన్లీ థింగ్ వాట్ ఎనీ పెట్ పేరెంట్ విల్ వాంట్ ఇస్, ప్రతి ఒక్కరు ఏ హాస్పిటల్ అయినా, పెట్స్ అయినా సరే, హ్యూమన్స్ అయినా సరే, మనమైనా సరే, ఒక హాస్పిటల్ పోయినప్పుడు అంత మంచిగా బయటికి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. వీఆర్ నాట్ హియర్ జస్ట్ టు టేక్ కేర్ ఆఫ్ ఓన్లీ ద పేరెంట్, బట్ వీఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ ద హోల్ పెట్ ఫ్యామిలీ. ద పెట్ ఎట్లయితే వస్తుందో అదే విధంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ, ఇప్పుడు చూసారు కదా ఏ విధంగా తెల్లారో అదే విధంగా వెళ్ళడమే, దట్స్ అవర్ హోల్ గోల్. థ్యాంక్ యూ. చూసాం కదా, మొత్తానికైతే ఇక్కడికి వచ్చేటటువంటి పెట్స్ అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అయితే ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశాం. తనకు ఉన్నటువంటి పెట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ సరైనటువంటి వైద్యం దొరకకపోవడంతో ఈ హాస్పిటల్ను స్టార్ట్ చేసినట్లు దీనికి సంబంధించినటువంటి ఫౌండర్ మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.